ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో తిరంగ యాత్ర పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. దేశం మొత్తం సెల్యూట్ చేస్తున్న తరుణంలో వెంకటగిరి ప్రజలు సైతం తిరంగ యాత్ర నిర్వహించి మన సాయుధ దళాలకు సమిష్టిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ధైర్యం కానీ అవతలతో ఎదుర్కోవడం కానీ అన్ని రకాలుగా కూడా సక్సెస్ఫుల్ గా అయినందుకు మనం సెల్యూట్ కొడుతూ, అదేవిధంగా మన నరేంద్ర మోడీ కూడా ధైర్యంగా నిలబడే ధైర్యం చెప్పేదానికి ఆయన కూడా ఎప్పటికప్పుడు మరి వాళ్ళతో మాట్లాడుతూ అన్ని రకాలుగా ధైర్యంగా నిలబెట్టేదానికి ఆయన కూడా మరి మనం వందనాలు తెలియజేస్తూ, అందరూ కూడా మన వాళ్ళు సక్సెస్ చేయడానికి ఎప్పుడు మరవకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవుతుంది. పాకిస్తాన్ మన భారతదేశం మిలిటరీ పోయి వాళ్ళంతా మబ్బపెట్టి ఈ రోజు మన అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ని మన వెంకటగిరి శాసనసభ్యులు, మన బీజేపీ నాయకులు అందరూ కూడా, మీడియా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, ముస్లిం సోదరులు కూడా పాల్గొని, ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇది మన భారతదేశం ఉన్న ప్రేమ కాపాడుతుంది. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని ఏం చేయలేరు. అదే మనం ఆ రోజు బెల్గాంలో జరిగిన ఘర్షణ గురించి ఎంతో మంది మన వాళ్ళు చనిపోయారు, అమరులయ్యారు. వాళ్ళ కోసం మనం కోయత్తుల ర్యాలీలు కూడా ప్రతి మసీదులో చేశాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం. వాళ్ళని నడి రోడ్డులో ఒలి తీయాలి, చెండాడి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకాలని చెప్పి గవర్నమెంట్ కూడా కోరడం జరిగింది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా ముందుకొచ్చారు. వెంకటగిరి ముస్లిము మన మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని జరిపడం కోసం అందరూ కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు అసలు మామూలుగా అల్లాడిపోయినారన్నమాట పూర్తిగా. మరొక 20 రోజులు కనుక ఇస్తే పాకిస్తాన్ అనేది ఆ మ్యాప్ లో లేకుండా తుడిచేసేవాళ్ళు మన వాళ్ళు. కానీ మనకి మానవత్వం ఉంది. పబ్లిక్ మీదకి కానీ అలాగే ఎవరైనా సరే స్థావరాల మీదకు మాత్రమే పోయారు కదా తప్పించి జనసంచారం ఉన్నటువంటి సామాన్య జనం జోలికి మన వాళ్ళు వెళ్ళలే. ఎందుకంటే మానవత్వం కలిగినటువంటి శాంతి కాములు కాబట్టి ఓన్లీ యుద్ధం చేసేటువంటి వాళ్ళని ఫేస్ టు ఫేస్ మాత్రమే మనవాళ్ళు చేశారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతోని మన యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో అలాంటి స్థావరాల మీదకి, అలాంటి టౌన్లలోకి, సిటీస్ లోకి వాళ్ళు మిసైల్స్ ద్వారా పంపించడం జరిగింది. కానీ మన వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాటిని మనం ఎదుర్కోవడం, అక్కడే గాలిలోనే వాటిని పేల్చేయడం, మన ఏరియా మనకి సురక్షితంగా మన మీదకి ఏ రకమైనటువంటి హాని, సామాన్య జనానికి ఒక్కళ్ళు కూడా హాని కలగకుండా వీళ్ళంతా కూడా కాపాడినారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా, త్రివిధ దళాలందరికీ కూడా ప్రత్యేకంగా మనం సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రక్షణ వ్యవస్థని చాలా స్ట్రాంగ్ గా ముందు చూపుతో బలంగా తయారు చేశారు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ని ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ ద్వారా చాలా ఈజీగా డిఫీట్ చేశాం. ప్రపంచ దేశాలు నిర్మూలపోయేలాగా బ్రహ్మోస్ మిసైల్ ని వాళ్ళ ప్రపంచ దేశాలు మొత్తం మన దగ్గర బతిమలాడేలాగా బ్రహ్మోస్ మిసైల్ ని మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకోగలిగామంటే దానికి కారణం మన నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మన దేశానికి గౌరవం కావాలంటే మన దేశ ప్రజల చేతిలో ఉంటుంది. అలాగే మన సైనికుల మీద ప్రేమ మన గుండెల్లో ఉంటుంది. మన జనసేన పార్టీ అనేది మన దేశ రక్షణకి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ జై జనసేన. దేశం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదు మనపై దాడి చేసిన తర్వాత 2 వారాల పాటు వేచి చూసి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల యొక్క ప్రధానమంత్రులకి, అధ్యక్షునికి తెలియజేసి ఈ పాకిస్తాన్ అనేది ఒక దేశం, ఈయన కుట్రాపల్లి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలని ఈయన ఇబ్బంది పెట్టడం తెలియజేసిన తర్వాతనే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
23 నిమిషాలలో వాళ్ళ దేశంలో 9 చోట్ల మనం దాడులు చేసి 100 మందికి పైగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మంట పెట్టిందని చెప్పి మీ అందరికీ తెలిసిన సోదరి సోదరులారా, ఇది మన దేశానికి గర్వకారణం చెప్పి మరొకసారి మీ అందరి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సహనం, శాంతి మన దేశం యొక్క 10వ సూత్రం మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకే ఎక్కడ ఒడిదుడుకు లోను కాకుండా మన ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ సైనికులు కావచ్చు, పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూశారు. వారు అనేక టర్కీ, చైనా, ఇతర దేశాల యొక్క కొన్ని సామగ్రిని తీసుకొచ్చి మన మీద ప్రయోగం చేశారు. కానీ ఏ ఒక్కటి కూడా మన దేశం వైపు పడకుండా S-400 ఒక చెప్పని ద్వారా మనం ఒక రాకెట్ ద్వారా అందరినీ S-400 ఉపయోగించి మనం సురక్షితంగా ఉన్నాం. అదే కోణంలో మన యొక్క క్షిపణులను వాళ్ళ దేశానికి పంపి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, వాళ్ళ పోర్ట్లు ఉన్నాయో, వాటన్నిటి సర్వనాశనం చేసినటువంటి చరిత్ర మన దేశ సైనికులు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.